ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోనే మొదటి అంశం. ఎట్టకేలకు తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవికి మహేష్ కుమార్ గౌడ్ను నియమించింది తెలంగాణ ప్రభుత్వము. విధేయుడికే ఈ పిసిసి పీఠం దక్కిందని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ను నియమించింది. ఎన్ఎస్యుఐ నుంచి ఎదిగిన బీసీ నేతకు పార్టీ పగ్గాలప్పచెప్పింది. బ్లాక్ బెల్ట్ యోధుడిగా ఇతను పేరు ప్రసిద్ధి చెందాడు. 1966 ఫిబ్రవరి 24న నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం రహత్ నగర్లో జన్మించారు. బీకాం విద్యార్హత. ప్రస్తుత పదవులు ఎమ్మెల్సీ కార్యనిర్వాహక అధ్యక్షుడు. గతంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్గా ఉన్నారు. పార్టీ పదవులు నిజామాబాద్ జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా 1986 నుంచి 90 మధ్య వర్క్ చేశాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు 1990 నుంచి 98 మధ్య. యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శిగా 1998 నుంచి 2000 మధ్య. పిసిసి కార్యదర్శిగా 2000 సంవత్సరం నుంచి 2003 మధ్య పనిచేశారు. పిసిసి అధికార ప్రతినిధిగా 2012 నుంచి 16కు. పిసిసి ప్రధాన కార్యదర్శిగా 2016 నుంచి 21. ఎన్నికల్లో 2014లో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి పరాజయం పొందారు. బ్లాక్ బెల్ట్ మహేష్ కుమార్ గౌడ్ కరాటేలో 2006లో బ్లాక్ బెల్ట్ కూడా సాధించారు. వ్యవసాయ కమిటీ చైర్మన్గా ఏ కోదండరెడ్డిని నియమిస్తూ తెలంగాణ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ ఏర్పాటు చేసింది. కళా సరస్వతి భానుమతి చలనచిత్ర రంగంపై అటు సాహిత్యంలో చెరగని ముద్ర వేసిన భానుమతి రామకృష్ణ శత జయంతి సంవత్సరము ఈ 2024లో జరపనున్నారు. బహుముఖ ప్రజ్ఞశాలి, విలక్షణ వ్యక్తిత్వం భానుమతి సొంతం. 1925 సెప్టెంబర్ 7న భానుమతి రామకృష్ణ జన్మించారు. ఉద్యమ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి శుక్రవారం కన్నుమూశారు. మెదడుకు సంబంధించిన వ్యాధితో గత నెలన్నర కిందంగా సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఇటీవల మరణించారు. 1991లో స్వామి వివేకానంద పేరుతో యువజన సంఘం స్థాపించి సేవలకు శ్రీకారం చుట్టారు. 2002లో రాష్ట్ర యువజన సంఘాల సమితి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2003-4లో జాతీయ ఉత్తమ యువజన పురస్కారం అందుకున్నారు. 2003లో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన ఆయన అనతి కాలంలోనే కేసీఆర్కు అత్యంత సన్నిహితుడిగా మారి 2007లో ఆ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగారు. 100కు పైగా నీటి శుద్ధి ప్లాంట్లను కూడా ఏర్పాటు చేయించారు. తెలంగాణ జాతర పేరిట హైదరాబాదులో, ఢిల్లీలో ఉత్సవాలు నిర్వహించారు. అసెంబ్లీకి 2009, 2014లో స్వతంత్ర అభ్యర్థిగా, 2018లో యువ తెలంగాణ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవిచూశారు. తొలుత తెలంగాణ రాష్ట్ర సమితి, తర్వాత కాంగ్రెస్లో చేరిన జిట్టా బాలకృష్ణారెడ్డి కొంతకాలం వైఎస్ఆర్ కాంగ్రెస్లోనూ కొనసాగారు. రాష్ట్ర వ్యాప్తంగా 28న లోక్ అదాలత్ అనేది నిర్వహించున్నట్లు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీ సిహెచ్ పంచాక్షరి తెలిపారు. జూనియర్ అధ్యాపకులు చంద్రునిలోని కంపనాలకు కారణాలను గుర్తించింది చంద్రయాన్-3 పరికరం. చంద్రకంపన పరికరం ఇల్సాబ్ సేకరించిన సమాచారాన్ని పలు ఆసక్తికర అంశాలను వెల్లడించింది. 2023 ఆగస్టు 23న చంద్రయాన్-3ని చంద్రుని దక్షిణ ధ్రువం వద్ద దించిన సంగతి తెలిసిందే. అయితే ఇక్కడ సైస్మిక్ సమాచారాన్ని మాత్రం ఇల్సాబ్ సేకరించింది. అపోలో యాత్రలు, చంద్రుడి ఉపరితల చలనాలను రికార్డు చేసి తర్వాత మళ్ళీ ఆ పని చేసింది ఇల్సాయే. టైమ్ జాబితాలో అశ్విని వైష్ణవ్. ప్రపంచవ్యాప్తంగా 100 మంది ప్రభావశీల వ్యక్తుల పేర్లతో టైమ్ మ్యాగజిన్ గురువారం విడుదల చేసిన మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఇన్ ఏఐ 2024 జాబితాలో భారతీయులు మూలాలున్న 15 మందికి చోటు దక్కింది. కేంద్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్, ఆధార్ కార్యక్రమ రూపకర్త అయిన ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని కృత్రిమ మీద ఏఐ రంగంలో తమదైన ముద్ర వేసినట్టు కితాబిచ్చింది.
అగ్ని-4 పరీక్ష విజయవంతమైంది దేశీయ బాలిస్టిక్ పరిజ్ఞానంతో. ఒడిశాలోని చాందీపూర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి దీన్ని ప్రయోగం జరిపింది. ఈ పరీక్షకు సంబంధించి అన్ని సాంకేతిక లక్షణాలు నెరవేరాయని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. సైన్యంలో వ్యూహాత్మక దళాల విభాగం ఆధ్వర్యంలో ఈ పరీక్ష జరిగింది. అగ్ని-4 క్షిపణి 4000 కిలోమీటర్ల దూరం వరకు దూసుకెళ్లగలదు. క్షయవ్యాధికి సరికొత్త BPALM చికిత్స అనేది చేసింది. దీనిలో బెడాక్విలైన్, లైన్జోలిడ్ కలయికతో తయారైన ఫ్రీటోమానిడ్ అనే సరికొత్త ఔషధాన్ని ఇచ్చారు. ఫ్రీటోమానిడ్లో భారత్లో వినియోగానికి ఇప్పటికే అనుమతులు లభించాయి. భక్తుల దర్శనానికి ఖైరతాబాద్ మహాగణపతి సప్తముఖ మహాశక్తి గణపతిని తయారు చేసింది ఉత్సవ కమిటీ. దీంతో గణేష్ వేడుకలు ప్రారంభించి 70 ఏళ్ళు అయిన సందర్భంగా 70 అడుగుల ఎత్తు వినాయకుడిని విగ్రహాన్ని సిద్ధం చేశారు. 7 అంకెకు ప్రాధాన్యమిస్తూ 7 తలలు, 7 సర్పాలు, 2 వైపులా 7 చొప్పున మొత్తం 14 చేతులతో ఇక్కడ విఘ్నేశ్వరుడు సిద్ధమయ్యాడు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ 28 అడుగుల వెడల్పుతో ఈ విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారు చేసింది. సార్క్ పునరుద్ధరణపైన మోదీతో చర్చిస్తామని, తీస్తా జలాల వివాద పరిష్కారానికి కృషి చేస్తామంటూ బంగ్లాదేశ్ తాత్కాలిక సారథైన మహమ్మద్ యూనస్ పేర్కొన్నారు. 8 దేశాలతో కూడిన ఈ కూటమి అనేక ప్రాంతీయ సమస్యలను పరిష్కరించగలదని పేర్కొన్నారు. 2024 అత్యంత వెచ్చని సంవత్సరంగా నిలిచింది. జనవరి నుంచి ఆగస్టు మధ్య 0.70 డిగ్రీల ఉష్ణోగ్రత పెరుగుదల నమోదైందని ఐరోపా సమాఖ్యకు చెందిన C3S కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీసు వెల్లడించింది. ఇది ఇలాగా కొనసాగితే 2024 సంవత్సరం అత్యంత వెచ్చని ఏడాదిగా రికార్డు నమోదు చేస్తుందని తెలిపింది. ఆగస్టు నెల ప్రపంచ సరాసరి ఉష్ణోగ్రత కూడా నిరుటి ఆగస్టుతో సమానంగా 16.82 డిగ్రీలుగా నమోదైంది. 85% జిల్లాల్లో వాతావరణ వైపరీత్యాలు ఉన్నట్టు IPE గ్లోబల్ అధ్యయనం నివేదికలో తెలిపింది. భారత్లో వరదలు, అనావృష్టి, తుఫాన్ల వంటివి ప్రకృతి వైపరీత్యాలు ఎదుర్కొంటుందని ఈ సంస్థ తెలిపింది. చైనాపై విరుచుకుపడ్డ తీవ్ర తుఫాను హైనాన్ రాష్ట్రంలో విరిగిపడ్డ కొండ చర్యలు, 4 నదులకు వరద ముప్పు అనేది ఏర్పడింది. భానుమతి రామకృష్ణ శత వసంతాలు జరుపుకోవాలని సన్నాహాలు చేస్తున్నారు. బహుముఖ ప్రజ్ఞశాలిగా పేరు పొందిన భానుమతి పద్మభూషణ్ పురస్కారం దక్కింది ఈమెకు. వరవిక్రయం 1939లో కాళింది పాత్రతో వెండి తెరకు పరిచయమైంది భానుమతి. కృష్ణ ప్రేమ షూటింగ్లో చిత్ర సహాయక దర్శకుడైన రామకృష్ణారావును ప్రేమించి వివాహం చేసుకుంది. తొలి పాన్ ఇండియా స్టార్గా నిలిచింది. అపూర్వ సహోదరులు, మంగళ, చండీరాణి లాంటి భానుమతి పాత్రలు. చండీరాణి 1952లో దర్శకురాలుగా కూడా ఈమె చేసింది. మల్లీశ్వరి 1951లో అపురూప ప్రణయ కావ్యంగా నిలిచింది. గేయ రచయిత వడ్డేపల్లి కృష్ణ 76 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. పెద్దరికం సినిమాలో ముద్దుల జానకి పెళ్లికి, మబ్బుల పల్లెకి తేవాలి, భైరవదీపంలో అంబాశాంభవి లాంటి ప్రసిద్ధ గేయాలు. జయ జయ హే తెలంగాణ నృత్య రూపంపైన రచించారు. 40కి పైగా నృత్య రూపకాలు కూడా రచించారు. ఇక స్పోర్ట్స్కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. పారాలింపిక్స్లో భారత్కు 6వ స్వర్ణ పథకం అనేది దక్కింది. హై జంప్లో ప్రవీణ్కు బంగారు పథకం అనేది దక్కింది. 1968లో తొలిసారి పారాలింపిక్స్లో పోటీ పడ్డ భారత్ ఇప్పుడు ప్యారిస్లో అత్యధిక స్వర్ణాలను సొంతం చేసుకుంది. శుక్రవారం పురుషుల హై జంపులో T64, T44లో ప్రవీణ్ కుమార్ T44 విభాగంలో ఆసియా రికార్డుతో పసిడి పథకాన్ని కొట్టేశాడు.
పతకాల పట్టిలో భారత్ 15వ స్థానంలో నిలిచింది. 6 స్వర్ణాలు, 9 రజతాలు, 12 కాంస్యాలు, మొత్తం 27 పతకాలతో భారత్ 15వ స్థానంలో నిలిచింది. చైనా అత్యధికంగా 80 స్వర్ణాలు, 63 రజతాలు, 41 కాంస్యాలు, మొత్తం 184 పతకాలతో మొదటి స్థానంలో నిలిచింది. డైమండ్ లీగ్ ఫైనల్కు నీరజ్ చోప్రా అర్హత పొందాడు. 14 సిరీస్ల డైమండ్ లీగ్లో 4వ స్థానంలో నిలవడం ద్వారా నీరజ్ ఫైనల్ ఆడే అవకాశం దక్కించుకున్నాడు. టీమిండియా మాజీ చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ మళ్ళీ కోచింగ్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఐపీఎల్లో గతంలో తాను కోచ్గా వ్యవహరించిన రాజస్థాన్ రాయల్స్కు మరోసారి అతడు సేవలు అందించనున్నాడు. యుఎస్ ఓపెన్లో ఈసారి టైటిల్ పట్టాలనే పట్టుదలతో ఉన్న రన్నరప్ సబలెంక గతేడాది రన్నరప్ ఈమె లక్ష్యానికి అడుగు దూరంలో నిలిచింది. కెరీర్లో ఎన్నో ఘనతలు సాధించిన పోర్చుగల్ ఫుట్బాల్ దిగ్గజము క్రిస్టియన్ రొనాల్డో పోర్చుగల్ దేశస్థుడు. ఇతను ఫుట్బాల్ క్రీడాకారుడు. అతని కెరీర్లో 900వ గోల్స్ సాధించాడు. యుఈఎఫ్ఏ నేషన్స్ లీగ్లో భాగంగా క్రొయేషియాతో మ్యాచ్లో అతడి రికార్డును సాధించాడు. ఇవి సెప్టెంబర్ 7, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్సు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. ఈరోజు వినాయక చవితి సందర్భంగా రేపు అనేది దినపత్రిక అనేది మనకు రాదు కాబట్టి సెప్టెంబర్ 8వ తారీఖు అనేది మనకు కరెంట్ అఫైర్స్ అనేవి రావు. 8వ తారీఖు రావాల్సిన కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మనకి 9వ తారీఖు పేపర్లో మనము కవర్ చేసుకుంటాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.